యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. హృదయ లయల మధుర స్మృతుల సంధ్యారాగం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. పరలోక తండ్రికిదే మంగళమేళం. పరలోక తండ్రికిదే మంగళమేళం. ఎదమీటి పాడెదము స్వాగత గీతం. పరలోక తండ్రికిదే మంగళమేళం. ఎదమీటి పాడెదము స్వాగత గీతం. స్వాగతం స్వాగతం స్వాగతం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. హృదయ లయల మధుర స్మృతుల సంధ్యారాగం. యేసు ప్రభుని పాద పూజకిది శుభ సమయం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ ఆస్టిన్ నికోలస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సిరళ జోస్విన్, సిస్టర్ గిరిజబాల, ఉమారాణి, వరప్రసాద్, ప్రకాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, శ్రీ వేల్పుల జోసెఫ్ కెన్నడి, శ్రీమతి మేస నిర్మల దేవకృప దంపతుల 31వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవాతి దేవుడు మరింతగా దీవించాలని, వీరి ప్రార్థనలు ఫలించి మంచి భవిష్యత్తు దయచేయమని, సెయింట్ మేరీస్ హై స్కూల్ను సదా కాచి కాపాడాలని అంతోని స్నేహిత్, హిమవర్షిణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్ద్ మరెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కంకిపాడు విచారణ, ఉప్పలూరు గ్రామం, కొండబత్తిన బాబురావు కుటుంబానికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కంకిపాడు విచారణ, ఉప్పలూరు గ్రామం, పిల్లి సుష్మా మరియు కొండబత్తిన అనితలకు గర్భఫలం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పెద్దాపురం విచారణ, బి రంగారావు, చెల్లాయమ్మ, సౌభాగ్యలక్ష్మి, భానుతేజ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ, పొలమరి శెట్టి ఫ్రాన్సిస్, పావని దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శామ్యుల్ పాల్, ప్రణతీలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పెరికల సంపత్ కుమార్ని ఇప్పటి వరకు ప్రభువు దీవించి చేసిన మేలులకు కృతజ్ఞతగాను విరిష, మహన్విత, సమన్విత, విహన్విత వీరి చదువులలో మరియు సంపత్ కుమార్ చేయు ఉద్యోగంలో ప్రభు తోడుండి కాచి కాపాడాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము, తలంచిన తలంపులు నెరవేరాలని యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం పాల్వంచ విచారణ, సింగాలదేవి భార్గవ్ మరియు అనూష దంపతుల ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి
ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 20వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ ఆదివారం నాడు మనం వినబోతున్నటువంటి దైవ గ్రంథ పఠనాలు క్రీస్తు యొక్క సువార్తను మన జీవితంలో నింపుకొని క్రీస్తు బాటలో ఆయన శిష్యులుగా పయనించినప్పుడు ఈ లోకంలో విభేదాలు తప్పవని, ఆయన సువార్తను అనుసరించేటువంటి ప్రయత్నంలో స్వార్థకు వ్యతిరేక భావాలతో జీవించే లోకంలో తప్పకుండా మన విభేదాలను ఎదుర్కొంటామని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనం జీవించేటువంటి సువార్త ఎటువంటి విభేదాలు ఈ ప్రపంచంలో మనకు కలిగించినా క్రీస్తు సువార్తను అంటిపెట్టుకొని ఆయన శిష్యులుగా క్రీస్తు వలె శిలువ మార్గంలో మనం పయనించాలని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. విశ్వాస మార్గంలో మనందరం కూడా ప్రభుని అంటిపెట్టుకొని, ప్రభు యొక్క సువార్త విలువలను అంటిపెట్టుకొని, ఆయన మనకు చూపిన ఆదర్శాన్ని మనందరం కూడా అనుసరిస్తూ ఆయన మార్గంలో పయనించమని మనందరం కూడా ఈ సువార్త నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. అటువంటి మార్గంలో క్రీస్తు బాటలో మనందరినీ నడిపించమని ఈ యొక్క దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచివారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచివారికి సమాధానము. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన
మహారాజా. సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్ము స్తుతించి గణపరచేము. ఆరాధనలో స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. ఆరాధనలో స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రెపిల్ల. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాగణతతో పితకుడి పక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మహాగణతతో పితకుడి పక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడేదము. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడివారా. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడివారా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితేవి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేను అధికముగా నిన్ను ప్రేమించినట్లును, మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందం అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రజలందరూ దూషించు ఒక మానవునిగా నన్ను సృష్టించితివి. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇర్మియా పలికిన మాటలు వినిన అధికారులు రాజు చెంతకు పోయి అతనితో మీరతనికి మరణశిక్ష విధింపవలెను. ఇతడిట్టి మాటల ద్వారా నగరమున మిగిలియున్న సైనికులను ప్రజలను నిరుత్సాహపరచుచున్నాడు. ఇతడు ప్రజల క్షేమమును గాక నాశనమును కోరుచున్నాడు అని చెప్పిరి. సిద్కియా
అతడు మీ ఆధీనమున ఉన్నాడు. నేను మీకు అడ్డుపడజాలను కదా అనెను. అంతటా వారు నన్ను కొనిపోయి త్రాళ్లతో రాజవంశీయుడు మల్కియా బావిలోనికి దింపిరి. అది రాజప్రసాదపు ఆవరణమున ఉన్నది. దానిలో నీరు ఒట్టిపోయి పూడికి మాత్రమే ఉన్నది. నేను దానిలో దిగబడి తిని కావున ఎబెద్మెలకు రాజు వద్దకు పోయి అతనితో, ప్రభు, ఈ జనులు చెడ్డ పని చేసిరి. వీరు ఇర్మియాను బావిలో పడద్రోసిరి. నగరమున ఆహారమైపోయినది కనుక అతడు బావిలో ఆకటితో చచ్చునని చెప్పెను. రాజు అతనితో, నీవచటి నుండి 3 మనుషులను తీసుకొని పోయి ఇర్మియా చనిపోకముందే అతనిని బావి నుండి వెలుపలికి లాగునని చెప్పెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ప్రభు నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభు కొరకు కనిపెట్టుకొని యుంటిని. ఎట్టకేలతడు నా వైపు వంగి నా వేడుకలను ఆలించెను. అందరూ, ప్రభు నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. వినాశనకరమైన గోతి నుండి, బురద గుంటల నుండి ఆయన నన్ను బయటకి లాగెను. నన్ను కొండ కొమ్మున నిలిపి నాకు భద్రత కల్పించెను. అందరూ, ప్రభు నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. అతడు నాకు కొత్త పాటను నేర్పెను. అది ప్రభువును స్తుతించు పాట. ఈ ఉదంతము నెరిగి అనేకులు ప్రభువుకు భయపడుదురు, అతనిని విశ్వసింతురు. అందరూ, ప్రభు నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. ప్రభు, నేను దరిద్రుడను, దీనుడను. నీవు నన్ను జ్ఞప్తి అందించుకొనుము. నాకు సహాయడవును, రక్షకుడవును నీవే కనుక ప్రభు జాగు చేయక నన్ను ఆదుకొనుము. అందరూ, ప్రభు నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. 2వ పట్టణము. మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగెడుదము. హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సహోదరులారా, ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదులుచుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయంతో పరుగిడుదము. మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను ఒసగువాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్య పెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. ఆయన ఎట్టి పాట్లు పడునో, పాపాత్ముల విద్వేషమును ఎట్లు వహించునో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరసపడి పోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా తోడుగా నీవుండగా నాకు వేరే భయమేలా. నా తోడుగా నీవుండగా నాకు వేరే భయమేలా. నా సకలం నా సర్వం నీవేగా నా దైవమా. 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 49వ వచనము నుండి 53వ వచనము వరకు. యేసు శిష్యులతో, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను. అది ఇప్పటికే రగుల్కొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలయను. అది నెరవేరునంత వరకు నా మనస్సునకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చి తినని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనను కలిగించుటకే వచ్చి తినని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురున్నచో వారిలో 3కి వ్యతిరేకముగా 2, 2కి వ్యతిరేకముగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదురించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు పలుకుతున్నటువంటి వాక్యాలు అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు మామూలుగా చెప్పేటువంటి సందేశానికి వ్యతిరేకమైనటువంటి సందేశంగా ఈరోజు ప్రభు చెప్పేటువంటి మాటలు మనకు అనిపిస్తూ ఉన్నాయి. ప్రభు మామూలుగా నేను శాంతినివ్వటానికి వచ్చానని చెప్తారు. కానీ ప్రభు ఈనాటి సువిశేషంలో నేను విభజనలు, విభేదాలు తేవటానికి వచ్చానని చెప్తున్నారు. అదేవిధంగా నేను అగ్నిని రగిలింప చేయటానికి అగ్నిగా వచ్చానని చెప్తూ ఉన్నారు. ఈ మాటలు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? మొట్టమొదటిగా ప్రభు ఈనాటి ఈ యొక్క వాక్యాలను పలుకుతున్నటువంటి సందర్భాన్ని, నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు యెరూషలేము వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ యెరూషలేములో ఆయన శ్రమలుంది మరణానికి గురి అవబోతూ ఉన్నారు. శిలువ చెంతకు, శిలువ శ్రమల చెంతకు యేసు ప్రభు యొక్క ప్రయాణం సాగుతూ ఉంది. అటువంటి సందర్భంలో యెరూషలేము వైపు, శిలువ వైపు, కల్వరి వైపు ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు ఈ ఆశ్చర్యకరమైన, అర్థం చేసుకోవటానికి కష్టముగా ఉండేటువంటి వాక్యాలను మనకు అందిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు సువిశేషంలో అంటున్నాడు, నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందాలి. అది నెరవేరేంత వరకు నా మనసుకు శాంతి లేదు అని ఆయన అంటున్నాడు. కనుక ఆయన యెరూషలేములో ఆ కల్వరి మీద ఆయన శ్రమల జ్ఞానస్నానం పొందాలి. శ్రమల ద్వారా ఆయన లోకానికి తన రక్షణను తీసుకొని రావాలి. అప్పుడే ఆయన తన యొక్క మనస్సుకు శాంతి కలుగుతుందని చెప్తూ ఉన్నారు. ఆ దేవుడు తండ్రి ఇచ్చినటువంటి దైవ కార్యం, దైవ చిత్తం ఎప్పుడు పరిపూర్తి చేయాలా అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభు చెప్పినటువంటి వాక్యాలు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే దాని యొక్క ఆంతర్యం మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా ప్రభు నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను అని అంటున్నారు. యేసు ప్రభు భూమి మీద నిప్పు అంటించడం ఏమిటి? ఆయన భూమిని
రక్షించటానికి వచ్చాడు కదా. మరి అటువంటప్పుడు భూమికి నిప్పును అంటించి దాన్ని ఎలా తగలబెడతారు? ప్రభు నేను భూమి మీద నిప్పు అంటించటానికి వచ్చానన్నప్పుడు దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? వేదాంత పండితులు యేసు ప్రభు చెప్పినటువంటి మాటను చాలా రకాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఏ విధంగా యేసు ప్రభు భూమి మీద నిప్పు అంటిస్తూ ఉన్నారు, లేక ఆయన ఏ విధంగా అగ్నిని ఈ భూమి మీదకి తీసుకొస్తున్నారు? మొట్టమొదటిగా అగ్ని అనేది శుద్ధికి సూచనగా ఉంది. మాలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2-4 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మాలాకీ గ్రంథంలో మాలాకీ ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, యావే దేవుడు లోహమును శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటి వాడని. కనుక ఏ విధంగా కంసాలి అగ్ని లోహాన్ని, బంగారాన్ని, వెండిని ఏ విధంగా శుద్ధి చేసి దానిలో ఉన్న మలినాలు తీసివేస్తుందో, అదే విధముగా దేవుడు కూడా ఒక అగ్నిలాగా మనలను శుద్ధి చేసేటువంటి అగ్నిలాగా ఆయన ఉన్నాడని ఈ మలాకీ గ్రంథం చెప్తుంది. కనుక ప్రభు నేను అగ్నిని ఈ లోకం మీదకు అంటించటానికి వచ్చానని చెప్పినప్పుడు మానవ జీవితంలో భూలోకంలో ఉన్నటువంటి మలినాన్ని శుద్ధి చేయటానికి ఆయన ఒక లోహకారుని, లోహాన్ని శుద్ధి చేసే కంసాలి అగ్నిలాగా, శుద్ధి చేసేటువంటి అగ్నిలాగా వస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా అగ్ని జ్ఞానస్నానాన్ని సూచిస్తుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే బప్తిస్త యోహాను గారు జ్ఞానస్నానం గురించి మాట్లాడుతూ, నేను నీటితో మీకు జ్ఞానస్నానాన్ని ఇస్తున్నాను, కానీ నా తరువాత వచ్చేవాడు ఆత్మతో అగ్నితో మీకు జ్ఞానస్నానాన్ని ఇస్తాడని చెప్తున్నారు. క్రీస్తు ప్రభు ఆత్మతో అగ్నితో జ్ఞానస్నానాన్ని మనకిస్తున్నాడని ఆయన చెప్తున్నాడు. కనుక ప్రభులో జ్ఞానస్నానం పొందటం, ఆత్మ ద్వారా, ఆత్మ సూచించేటువంటి అగ్ని ద్వారా మనం జ్ఞానస్నానాన్ని పొందుతూ ఉన్నామని ఈ యొక్క వాక్యం సూచిస్తూ ఉంది. మూడవదిగా అగ్ని అనేది క్రీస్తు ప్రభు యొక్క సువార్తను సూచిస్తుంది. ప్రభు శుభవార్తను తీసుకొచ్చాడు. దేవుడు మిమ్ము ప్రేమించేవాడు, మీ యొక్క మలినాల నుంచి, మీ పాపాల నుంచి ఆయన మిమ్మలను విముక్తి చేసి ఆయన మిమ్మలను తనవారిగా మళ్ళీ చేసుకొని తనతో ఐక్యం చేసుకుంటున్నాడని ఈ వాక్యం సూచిస్తుంది. ఈ శుభవార్తనే క్రీస్తు ప్రభు ఈ లోకానికి తెచ్చాడు. ఈ సువార్త క్రీస్తు ప్రభు అగ్నిగా ఉంది. ఆ సువార్త ద్వారానే క్రీస్తు ప్రభు లోకాన్ని దేవునితో ఐక్యం చేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా అగ్ని అనేది క్రీస్తు ప్రభు ప్రేమను, దైవ ప్రేమను సూచిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుకే తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఇచ్చాడని. దైవ ప్రేమ అగ్నిగా ఉంది. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అగ్నిగా ఉంది. కనుక అటువంటి ప్రేమాగ్నితో క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని దహిస్తూ ఉన్నాడు. తన ప్రేమను ఒక అగ్నిలాగా ఈ లోకములో ఆయన వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పగను, ద్వేషాన్ని, శత్రుత్వాన్ని ఆయన కాల్చివేస్తూ తన ప్రేమను ఈ లోకంలో రగిలిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా అగ్నిని తీర్పుకు సూచనగా కూడా చూస్తున్నారు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి తీర్పరిగా వచ్చాడు. ఆయన మంచిని చెడును వేరు చేసి, మంచివారిని చెడువారిని వేరు చేసి తీర్పుని తీర్చేటువంటి ఒక న్యాయాధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన అగ్ని ఆయన దేవుని పేరట తెచ్చేటువంటి తీర్పును కూడా సూచిస్తూ ఉంది. కనుక ఈ విధముగా క్రీస్తు ప్రభు నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నానన్నప్పుడు ఆ నిప్పుని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ నిప్పు దేవుని యొక్క శుద్ధీకరించే నిప్పు అని. ఆ నిప్పు
దేవుడు తెచ్చేటువంటి జ్ఞానస్థానానికి సూచనగా ఉంది. ఆ నిప్పు దేవుని యొక్క ప్రేమాగ్నిని సూచిస్తుందని, ఆ నిప్పు దేవుని యొక్క శుభవార్తను సూచిస్తుందని, ఆ నిప్పు దేవుని యొక్క తీర్పును సూచిస్తుందని మనందరం కూడా గమనించాలి. అయితే దేవుడు ఆ యొక్క అగ్నిని ఈ లోకానికి తీసుకొచ్చినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క అనుచరులుగా మనందరం కూడా ఆ అగ్నిని మనలో ఏ విధంగా కలిగి ఉండాలని మనం ఆలోచించాలి. 10 మంది కన్యకల ఉపమానంలో మనం చూస్తున్నాం. వెలుగుతున్న వత్తులతో ఉన్నవారే దైవరాజ్యానికి అర్హులుగా ఉన్నారు. వెలుగు లేనప్పుడు, దీపం లేనప్పుడు, జ్యోతి లేనప్పుడు అటువంటి వారు దైవరాజ్యానికి ప్రవేశాన్ని కోల్పోతారు. దేవుడు అగ్నినిచ్చాడు, క్రీస్తు ప్రభు అగ్నిని మనకు ప్రసాదించాడు. అయితే ఆ అగ్ని మనలో రగులుతూ ఉందా లేదా, అది ఇంకా మండుతూ ఉందా లేదా, అది వెలుగుతూ ఉందా లేదా అని మనం ఆలోచించాలి. ఏ విధంగా క్రీస్తు అగ్ని మనలో వెలుగుతూ ఉంటుంది. క్రీస్తు వెలుగు మనలో ఉండాలంటే 3 విధాలుగా ఆ అగ్నిని మనలో రగిలింప చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మన విశ్వాసం ఒక వెలుగుగా ఉంది కనుక నేను వెలుగుతున్నటువంటి దీపంలాగా ఉండాలంటే క్రీస్తు సువార్తకు, దైవరాజ్యానికి నేను అర్హుని కావాలంటే నాలో జ్ఞానస్నానము ద్వారా వచ్చినటువంటి క్రీస్తు జ్యోతి వెలుగుతూ ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోకుండా నిరంతరము కూడా విశ్వాసాన్ని నేను ప్రజ్వరిలింప చేసుకుంటూ ఆ విశ్వాసపు వెలుగును దినదినము కూడా నాలో మరింతగా బలపడే విధంగా నేను చూసుకోవాలి. అప్పుడే క్రీస్తు అగ్ని నాలో రగులుతూ ఉంటుంది. రెండవదిగా నేను క్రీస్తు అగ్నితో నింపబడాలంటే నిరంతరము కూడా సువార్తతో నా జీవితాన్ని నింపుకోవాలి. క్రీస్తు సువార్త ఒక అగ్నిగా ఉంది కనుక క్రీస్తు సువార్తని నేను నా జీవితంలో నిరంతరము కూడా నింపుకుంటూ ఆయన వాక్యం అనేటువంటి వెలుగుతో నా జీవితాన్ని నింపుకున్నప్పుడు క్రీస్తు అగ్ని నాలో ఉంటుంది. దైవ గ్రంథం అన్నట్లుగా నీ వాక్కు నా యొక్క పాదములకు దీపము అని, నా త్రోవకు వెలుగు అని. క్రీస్తు వెలుగు నాలో ఉండాలంటే, క్రీస్తు అగ్ని నాలో వెలుగుతూ ఉండాలంటే, రగులుతూ ఉండాలంటే క్రీస్తు వాక్యం నా మనస్సునందు, నా జీవితం నందు నేను నాటుకోవాలి. ఆ దైవ వాక్కు అనే అగ్ని నాలో ఉన్నప్పుడు నా జీవితం వెలుగుమయంగా ఉంటుంది. మూడవదిగా క్రీస్తు అగ్నితో నేను రగలాలంటే క్రీస్తు అనుచరునిగా క్రీస్తు ప్రేమ నాలో ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను నేను అలవర్చుకుంటానో, క్రీస్తు ప్రేమ ఎప్పుడైతే నా జీవితంలో ఉంటుందో, నా మాటల్లో, నా క్రియలలో, నా ఆలోచనలో క్రీస్తు ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో, దైవ ప్రేమ ఎప్పుడైతే నాలో ఉంటుందో, దైవాగ్ని, క్రీస్తు అగ్ని నాలో నిరంతరము కూడా రగులుతూనే ఉన్నట్లుగా లెక్క అవుతుంది. కనుక మనం అటువంటి క్రీస్తు అగ్నితో నింపబడి వెలుగుతున్నటువంటి దివ్యలలాగా క్రీస్తుకు, దైవరాజ్యానికి అర్హులై ఆయన రక్షణలో భాగాన్ని పొందాలి. రెండవదిగా క్రీస్తు ప్రభు విభజన కలిగించటానికి నేను వచ్చానని, నేను కుటుంబీకుల మధ్య విభజన కలిగిస్తానని చెప్తున్నారు. నిజంగానే క్రీస్తు సువార్త విభజనను కలిగిస్తుంది. ఏ విధంగా సిలువ ఇతరులకు ఆటంకంగా ఉందో, ఆ సిలువను ధరించిన వాడు, సిలువ మార్గంలో పయనించిన వాడు నిజంగా లోకానికి ఆటంకంగానే ఉంటాడు. అటువంటి క్రీస్తు అనుసరణ ఈ లోకంలో విభజన తప్పకుండా కలిగిస్తుంది. విభజన అనేది ఈ లోకంలో తప్పకుండా ఉంటుంది. వెలుగుకి, చీకటికి విభజన అనేది ఉంది. పగలకు, రాత్రికి విభజన అనేది ఉంది. ప్రేమకు, ద్వేషానికి విభజన అనేది ఉంది. స్వార్థానికి, నిస్వార్థానికి విభజన అనేది ఉంది. ఆదరణకు, నిరాదరణకు విభజన అనేది ఉంది. కనికరానికి, కఠినత్వానికి విభజన అనేది ఉంది. ఆ విభజన
క్రీస్తు సువార్త, క్రీస్తు అనుసరణ కలిగిస్తుంది. నేను ప్రేమతో జీవించినప్పుడు ద్వేషంతో ఉన్న వాళ్ళను నేను విభజించిన వాడిని అవుతాను. నేను నిస్వార్థంగా క్రీస్తులాగా జీవించినప్పుడు స్వార్థముతో నిండినటువంటి మనుషులను విభజించిన వాడిని అవుతాను. నేను కనికరముతో జీవించినప్పుడు కఠినత్వంతో జీవించే మనుషుల మధ్య నేను విభజనకు కారకుడిని అవుతాను. కనుక క్రీస్తు సువార్త నాలో నింపుకొని నేను క్రీస్తును అనుసరించినప్పుడు అది తప్పకుండా ఈ లోకంలో విభజనను సృష్టిస్తుంది. అది ఎంత విభజన సృష్టించినా, ఎంత లోకానికి ఆటంకంగా ఉన్నా దాన్ని ధరించి దాన్ని అంటిపెట్టుకొని నేను ముందుకు వెళ్ళాలని ఈనాటి మొదటి పట్టణం, రెండవ పట్టణం మనకు బోధిస్తుంది. మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త దేవుని సువార్తను బోధించినందుకు, దేవుని వాక్యాన్ని బోధించినందుకు ఆయన తీసుకెళ్ళి బావిలో మరణించటానికి ఆ పట్టణ ప్రజలు బావిలో ఆయన పడేశారు. సత్యాన్ని పలకటం ద్వారా, దేవుని వాక్యాన్ని పలకటం ద్వారా ఆయన ఇబ్బందులను, అపాయాన్ని ఎదుర్కొన్నాడు. ఈనాటి రెండవ పట్టణంలో హెబ్రేయులకు రాసిన లేఖలో కూడా హెబ్రేయుల గ్రంథకర్త చెప్తున్నాడు, ఏ విధంగా క్రీస్తు ప్రభు శ్రమలు అనుభవించి ఆయన దారి తప్పకుండా దైవ మార్గంలో నడిచాడో, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి సిలువను, శ్రమలను ఆయన ఏ విధంగా ఎదిరించి, శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, సిలువ వచ్చినా దైవ చిత్తానికి తలవగ్గి దాని నుంచి తప్పకుండా ఆయన ఏ విధంగా నడిచాడో మీరు కూడా నీరసపడకుండా, నిరుత్సాహపడకుండా దైవ సువార్తను నింపుకొని, దైవ ప్రేమను నింపుకొని, దైవాజ్ఞని మీలో నింపుకొని దైవ మార్గంలో ముందుకు నడిచి క్రీస్తులాగా మీరు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని క్రీస్తు ప్రభు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఈనాటి దైవ గ్రంథ పఠనాలు కూడా మనలను ప్రేరేపిస్తున్నాయి. మదర్ తెరేసా గారు ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళినప్పుడు మెల్బోర్న్ అనేటువంటి పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణంలో ఆమె తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన యొక్క ఇంటిలోనికి వెళ్ళింది. ఆ ఇల్లంతా కూడా చీకటిగా ఉంది, అంతా కూడా అస్తవ్యస్తంగా, అక్కడ ఇల్లంతా కూడా పాడుబడిపోయి ఉంది. కానీ దానిలో ఒక పెద్ద ఆయన జీవిస్తున్నాడు. కనుక ఈమె వెళ్ళి ఆ ఇల్లును శుభ్రం చేసే ప్రయత్నాన్ని చేసింది. ఆయన ముందుగా వద్దన్నా ఈమె బలవంతం పెట్టడం వల్ల ఒప్పుకున్నాడు. ఆమె ఇల్లంతా కూడా శుభ్రం చేసి మొత్తం చక్కగా శుద్ధి చేసి అంతా చక్కదిద్ది ఆ చివర్లో ఆ మూలనే ఒక దీపాన్ని చూసింది. చాలా అందంగా ఉన్నటువంటి దీపం. అయితే ఆ దీపాన్ని ఈ వ్యక్తి వెలిగించటం లేదు. అయితే ఆ పెద్ద ఆయన్ని అడిగింది, ఎందుకని ఈ దీపాన్ని నువ్వు వెలిగించటం లేదని. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, నాకెవరో లేరు, నన్ను చూడటానికి ఎవరో రారు, నేను ఒక్కడనే ఈ ఇంట్లో ఉండేది, అందుకే ఆ దీపాన్ని వెలిగించటం లేదు, ఎందుకంటే వెలుగు ఇది యొక్క ఇంట్లో అవసరం లేదు అన్నాడు. అప్పుడు మదర్ తెరేసా గారు ఆయనతో అన్నారు, లేదు, నువ్వు ఈ దీపాన్ని వెలిగించాలి, ప్రతిరోజు కూడా నిన్ను చూడటానికి ఎవరో ఒకరు వస్తారు, ప్రతిరోజు నిన్ను ఎవరో ఒకరు తప్పకుండా సందర్శిస్తారు, అటువంటప్పుడు ప్రతిరోజు ఈ దీపాన్ని వెలిగిస్తావా అంటే, ప్రతిరోజు నన్ను చూడటానికి ఎవరన్నా వస్తే నేను తప్పకుండా ఈ దీపాన్ని వెలిగిస్తానని చెప్పాడు. మదర్ తెరేసా గారు తన యొక్క సంస్థలో ఉన్నటువంటి అమ్మగారులను ప్రతిరోజు కూడా తప్పకుండా ఆ వ్యక్తిని సందర్శించమని చెప్పింది. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఒక సిస్టర్ గారు వచ్చి ఆయనతో కొంత సమయాన్ని గడిపి వెళ్ళేవాళ్ళు. ఈయన ప్రతిరోజు కూడా ఆ రోజు నుంచి ఆ దీపాన్ని వెలిగించి వచ్చేటువంటి సందర్శించడానికి వచ్చే వ్యక్తి కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సిస్టర్ గారితో చెప్పాడంట, నా మిత్రురాలితో చెప్పు, ఆమె వెలిగించిన దీపం నాలో ఈరోజు కూడా వెలుగుతూ ఉందని. క్రీస్తు జ్యోతి మనలో నింపబడింది, అది నిరంతరం కూడా వెలుగుతూ ఉండాలి. మన యొక్క మంచితనంతో, మన ప్రేమతో, మన సువార్తతో, మన యొక్క కనికరముతో, దయతో ఆ యొక్క జ్యోతి నిరంతరం కూడా వెలుగుతూ ఉండాలి. ఆ జ్యోతి మనలో వెలిగినప్పుడే అదే జ్యోతిని, అదే వెలుగును ఈ లోకంలో కూడా మనం వ్యాప్తి చేయగలుగుతాం.
మనం క్రీస్తు జ్యోతులం. మనలో మన జ్ఞానస్నానం ద్వారా, ప్రేమ ద్వారా, సువార్త ద్వారా క్రీస్తు మన జీవితాన్ని రగిలించాడు. అదే జ్యోతితో ఈ లోకాన్ని కూడా మనం రగిలించాలి. మనలో అగ్ని లేనప్పుడు ఈ లోకాన్ని మనం వెలుగుతో నింపలేం. కనుక మనలో ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి అదే అగ్నిని ఈ లోకంలో కూడా వ్యాప్తి చేసే ప్రయత్నాన్ని చేద్దాం. ఆ మార్గంలో ఆ జ్యోతి అయిన క్రీస్తు మనతో ఉండాలని ఈ యొక్క దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆ క్రీస్తునందు మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ మనందరం కూడా విశ్వాస సంగ్రహాన్ని చెప్పుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క పుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఒక వెలుగుగా, జ్యోతిగా మన జీవితాల్లో ఉన్నారు, మన సంఘంలో ఉన్నారు, ఈ లోకంలో ఉన్నారు. ఆ వెలుగుని ఎల్లప్పుడూ మనం చూస్తూ ఆ వెలుగు చెంతకు వస్తూ మనలో ఉన్నటువంటి ఆ వెలుగుకు వ్యతిరేకమైన వాటిని నిరంతరం కూడా తీసుకువేసుకునే ప్రయత్నాన్ని చేయమని ప్రభు పిలుస్తున్నారు. కనుక మనం మన జీవితాల్లో ఉన్నటువంటి అవసరాలతో, ఈ లోకంలో ఉన్న అవసరాలను, తిరుసభలో ఉన్న అవసరాలను ఆ దేవునికి విన్నవించుదాం. ఓ ప్రభువా, మా యొక్క జగద్గురువులైనటువంటి లియో పోపు గారిని, మా పీఠాధిపతులు అంతోని గారిని, స్థానిక తిరుసభలో, ప్రాంతీయ తిరుసభలో పనిచేస్తున్న, సేవ చేస్తున్న ప్రతి ఒక్క పీఠాధిపతిని, ప్రతి గురువును, మఠవాసిని, ఉపదేశి ఉపాధ్యాయులను, సంఘ సేవకులను, సంఘ పెద్దలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభా, వీరందరినీ కూడా మీ యొక్క తిరుసభలో నాయకులుగా పిలిచినందుకై స్తోత్రాలు. వీరందరిలో కూడా మీ యొక్క ప్రేమాగ్నిని రగిలించమని, మీ సువార్త వెలుగును నింపమని, మీ ప్రేమను ఒక వెలుగుగా వీరి జీవితాల్లో నింపి వారి యొక్క తిరుసభ నాయకత్వంలో ఈ ప్రేమాగ్ని, సువార్తాగ్ని, విశ్వాసాగ్ని మరింతగా ప్రజ్వరిల్లునట్లు, ఆ విధముగా వారు పనిచేస్తున్న మేత్రాసనాల్లో, సంఘాలలో, విచారణల్లో, కుటుంబాలలో ఈ క్రీస్తు అగ్నిని మరింతగా వ్యాప్తి చేయనట్లుగా ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మమ్మల్ందరినీ కూడా నీ యొక్క విశ్వాసులుగా పిలిచినందుకై మీకు స్తోత్రాలు. మీ యొక్క విశ్వాస జ్వాలను, మీ ప్రేమ జ్వాలను, మీ సువార్త జ్వాలను మాలో నింపినందుకై మీకు స్తోత్రాలు. కానీ ప్రభువా, ఎన్నోసార్లు ఈ ప్రాపంచిక వ్యామోహాలలో, సైతాను బంధాలలో చిక్కుకొని మేము స్వార్థముతో, ద్వేషముతో, శత్రుత్వముతో, కఠినత్వంతో మా జీవితాలను జీవిస్తూ మీ విశ్వాస అగ్నిని, ప్రేమాగ్నిని, స్వార్థ అగ్నిని మేము కప్పివేస్తూ దాన్ని కొడిగట్టే విధముగా చేస్తూ ఉన్నాం. ప్రభా, మరొక్కసారి మా జీవితాలను మీకు సమర్పిస్తూ ఆ ప్రేమాగ్నిని మాలో చిగురింప చేయమని, దాన్ని ప్రజ్వరింప చేయమని, మరింత ప్రకాశముగా మా జీవితంలో ఆ విశ్వాస వెలుగు వెలిగే విధముగా చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ లోకములో ద్వేషముతో, అశాంతితో, కల్మషముతో, విభేదాలతో ఉన్నటువంటి కుటుంబాలను, దేశాలను, ప్రాంతాలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ శాంతిని ప్రసాదించండి, మీ ప్రేమను ప్రసరించండి, మీ యొక్క సువార్త సందేశాన్ని ఈ ప్రాంతాలకు, ప్రజలకు అందించండి. ప్రభువా, మీ యొక్క శాంతి సందేశము, మీ యొక్క సువార్త, మీ ప్రేమ వారికున్న సమస్యలను తీసివేసి వారిలో ప్రేమను చిగురింపచేసి వారందరూ కూడా సఖ్యతతో, సమాధానముతో జీవించినట్లుగా చేయమని
ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, దీనిని నడిపించేవారిని, దీనిలో పనిచేసేవారిని ప్రత్యేకముగా దీవించండి. అదేవిధంగా ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి టీవీని ఈ ప్రాంతంలో ప్రాంతీయంగా సువార్త వ్యాప్తికై ఒక బలమైనటువంటి శక్తిగల పనిముట్టుగా వాడుకొని దీని ద్వారా ప్రభువా, మీ సువార్తను, మీ ప్రేమను, మీ యొక్క అగ్నిని ఈ ప్రాంతంలో మరింతగా ప్రజ్వరిల్లపచేసేటువంటి పనిముట్టుగా వాడుకోమని ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన దేవా, మా పరలోక తండ్రి, మీ అందు విశ్వాసముతో మీకు విన్నవించిన మా ప్రతి విన్నపాన్ని ఆలకించండి. అదేవిధంగా ప్రభువా, వ్యక్తపరచక నిగూఢంగా మాలో ఉన్న ప్రతి ఆశను, కోరికను మీకు సమర్పిస్తూ ఉన్నాం. సమస్తాన్ని స్వీకరించండి. మీ చిత్తానుసారముగా మా యొక్క విన్నపాలను మాకు దయచేయండి. మీ ప్రియ కుమారుడు మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. నేను నిరుపేదను. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపుగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములని మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై
ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమను అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో
ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. దివ్యమైన జేసువా, మా దివ్య కాంతివి నీవేగా. మనసు కోవెల చేసితి మమత పంచగరావా,
రావా నా యేసువా కావరా మము బ్రోవరా దివ్యమైన జేసువా మా దివ్య కాంతివి నీవేగా. పునీత ఇన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరండు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కన నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చింతేల, నాకు భీతిల, నీవు నా తోడు